హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి డాబా స్టైల్ ఎగ్ గ్రేవీ. సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇది వచ్చేసి చపాతీ, పుల్కా, రైస్లోకి అద్దిరిపోయే టేస్ట్ అనేది వస్తుంది. మరి ఈ ఎగ్ గ్రేవీని చాలా సింపుల్గా, ఈజీగా ఇక్కడ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా అయితే ఎగ్స్ని ఉడికించుకోవాలి. ఎగ్స్ ఉడికించుకునేటప్పుడు ఒక్కొక్కసారి బ్రేక్ అయిపోతుంటాయి కదా, అలా అవ్వకుండా ఉండాలంటే అందులో సాల్ట్ వేసి ఉడికించుకోండి, పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. అలా ఉడికిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే కొంచెం వీటిని ఫ్రై చేసేసుకోవాలి. అలా డైరెక్ట్గా మనం ఎగ్ గ్రేవీని ప్రిపేర్ చేయకుండా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్ గ్రేవీని ప్రిపేర్ చేస్తే తినేటప్పుడు ఎగ్ వచ్చేసి క్రిస్పీగా, చాలా రుచిగా, టేస్టీగా ఉంటుంది. ఈ ఎగ్స్ని ఫ్రై చేసేటప్పుడు పసుపు, కారం, దీంతో పాటు కొంచెం మనం సాల్ట్ని కూడా యాడ్ చేసేసి లో ఫ్లేమ్ మీద పెట్టి వీటిని ఫ్రై చేసేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెట్టకుండా లో ఫ్లేమ్ మీద పెట్టేస్తే క్రిస్పీగా వస్తాయి. వీటిని కాస్త మనం పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ని మార్చకుండా ఏ ఆయిల్లో అయితే మనం ఎగ్స్ని ఫ్రై చేసామో అదే ఆయిల్లో ఈ ఆనియన్స్ తీసుకోవాలి. దీంతో పాటు అల్లం, వెల్లుల్లి ఇందులోనే లో ఫ్లేమ్ మీద పెట్టి కాస్త మనం దీన్ని వేయించేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంతో పాటు కొంచెం కొత్తిమీర కూడా ఇందులోనే యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్ మీద పెట్టి కాస్త మనం పచ్చివాసన పోయిన తర్వాత కాస్త దీన్ని చల్లారిన తర్వాత ఇప్పుడు చిన్న మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత దీన్ని మెత్తగా మనం గ్రైండ్ చేసేసుకోవాలి. వాటర్ కొంచెం యాడ్ చేసి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఎల్లో కలర్లో మనకు కనిపిస్తుంది కదా. నేనైతే ఇందులో పసుపు యాడ్ చేయలేదు, ఎందుకంటే మనం ఫ్రై చేసిన ఆయిల్ తీసుకున్నాం కదా, ఎగ్స్ ఫ్రై చేసిన ఆయిల్, అందులోనే పసుపు ఉంది కాబట్టి ఈ విధంగా కలర్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఇందులో వచ్చేసి జీలకర్ర 1 టేబుల్ స్పూన్, దీంతో పాటు దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు కొంచెం ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసి కాస్త మనం ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో వచ్చేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ప్యూరీని ఇందులోకి తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇందులో కొన్ని మసాలాలు ఏమైనా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పసుపు 1/2 టేబుల్ స్పూన్, చిల్లీ పౌడర్ వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్, దీంతో పాటు ధనియా పౌడర్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్, ఇందులో సాల్ట్ తగినంత, దీంతో పాటు గరం మసాలా వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్. అంతే అండి. ఇవి తీసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద పెట్టేసి కాస్త మని ఎర్రగా ఆయిల్ మొత్తం చక్కగా పైకి వచ్చేయాలన్నమాట. వచ్చేసిన తర్వాత ఇందులో టమాటా ఉంది కదా, ఎర్రగా ఉన్న టమాటాల్ని ఒక 5 వరకు తీసేసుకోండి. వీటిని కూడా ఎలా అంటే మనం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయకుండా సన్నగా తరిగిన టమాటాని తీసుకోవాలి, తొందరగా మగ్గిపోతుంది అనమాట. ఒక చిన్న గ్లాస్ నిండా వాటర్ని యాడ్ చేసేసి మీడియం ఫ్లేమ్ మీద పెట్టేస్తే ఈ టమాటా మొత్తం మెత్తగా మగ్గిపోయి ఎర్రగా మనకి మసాలా మొత్తం చక్కగా ఉడికిపోయి పైకి వచ్చేస్తుంది అనమాట. దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టినటువంటి ఎగ్స్ని తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టేస్తే చాలు. ఈ రెసిపీ వచ్చేసి చపాతీ, పుల్కలోకే కాదండి, మన బగార్ రైస్, వెజ్ బిర్యానీ, అలా అప్పుడప్పుడు మన రైస్ రెసిపీస్ చేస్తుంటాం కదా, అందులోకి ఈ రెసిపీ వచ్చేసి సూపర్గా ఉంటుంది. ఏ రైస్ ఐటమ్ మనం చేసినా అందులో వచ్చేసి ఈ కాంబినేషన్ కర్రీ సూపర్ టేస్ట్గా ఉంటుంది. మరి ఈ కర్రీని మీరు మిస్ అవ్వకుండా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీ రెసిపీ అనమాట. చూడండి, ఇక్కడైతే ఎగ్స్ మొత్తం చక్కగా ఇందులో మనం వేసేసిన తర్వాత ఆయిల్ మొత్తం ఎర్రగా పైకి వచ్చిన తర్వాత కొంచెం ఇందులోకి కసూరి మేతిని తీసేసుకోండి. రుచి చాలా బాగుంటుంది. ఇంకొంచెం మనకి దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఎగ్ గ్రేవీ అంటే మామూలుగా నార్మల్గా మనం ప్రిపేర్ చేసేస్తూ ఉంటాం కదా. ఎవరైనా చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు, స్పెషల్ గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా స్పెషల్గా దాబా స్టైల్లో చేసి పెట్టండి. వాళ్ళైతే కడుపు నిండుగా తినేస్తారండి. వాళ్ళకి మాత్రం ఈ గ్రేవీ వచ్చేసి డెఫినెట్గా నచ్చేస్తుంది. మరి ఈ దాబా స్టైల్ ఎగ్ గ్రేవీని మీరు ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.